డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలి? లైఫ్‌లో తొందరగా సెట్ అయిపోవాలి. డబ్బులు ఈజీగా సంపాదించాలి. ఏ రకంగా సంపాదించాలి? ఏ వేలో సంపాదించాలి? తొందరగా అందరూ అవుతున్నారు గానీ నేను మాత్రం గావట్లేదు. దేనికైనా లక్ ఉండాలి. లక్ లేకపోతే మనకేది రాదు. అదృష్టం ఉండాలి. వాడికి అదృష్టం ఉంది వచ్చింది. మనకు అదృష్టం లేదు రాలేదంటారు. హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ ఘన బ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మీకందరికీ సుపరిచితమైన టాపికే డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలి? చాలామంది అనుకునేది అదే. ఫస్ట్ మెయిన్‌గా లైఫ్‌లో తొందరగా సెట్ అయిపోవాలి. డబ్బులు ఈజీగా సంపాదించాలి. ఏ రకంగా సంపాదించాలి? ఏ వేలో సంపాదించాలి? నిన్న గాక మొన్న నా ఫ్రెండు లాటరీ వచ్చింది. వాడు డబ్బులొచ్చేసినాయి. లేకపోతే వాడు దేంట్లోనో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే డబ్బులొచ్చినాయి. ఇంకేదో రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులొచ్చినాయి. తొందరగా అందరూ అవుతున్నారు గానీ నేను మాత్రం గావట్లేదు. ఎందుకట్లా అని జెప్పేసి అంటారు. దీంట్లో మన వాళ్ళు కొందరు ఏమంటారంటే దేనికైనా లక్ ఉండాలి. లక్ లేకపోతే మనకేది రాదు. అదృష్టం ఉండాలి. వాడికి అదృష్టం ఉంది వచ్చింది. మనకు అదృష్టం లేదు రాలేదంటారు. తప్పు. మనము ఆలోచించే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉండొచ్చు. ఎందుకు వేరుగా ఉండొచ్చు అని జెప్పేసంటే, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఇంకొక దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారు. కానీ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ధైర్యం చేయలేకపోవడంతో మనం డబ్బులు సంపాదించట్లేదు. చాలామంది ఏం జేస్తున్నారు, కొన్ని బిజినెస్‌లలో దిగిన తర్వాత తెలక పూర్తి స్థాయిలో బిజినెస్‌కి సంబంధించిన వివరాలు తెలక బిజినెస్‌లోకి దిగి నష్టపోతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, స్మార్ట్‌గా ఆలోచించి ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటది, ఎక్కడ చేస్తే బాగుంటది, ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోని వాళ్ళు ఆలోచించి సంవత్సరాల తరబడి దాన్ని రీసెర్చ్ చేసి డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారు. అయితే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చా అంటే, ఒక రకంగా చూస్తే అంత ఈజీగా డబ్బులు సంపాదించలేము. మరి ఏ రకంగా సంపాదిస్తాం? కష్టపడింది డబ్బులనేటివి రావు అని జెప్పేసి నానుడి. చాలామంది మన పెద్దవాళ్ళు గూడా జెప్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అది నడవదు. ఎవరైతే స్మార్ట్‌గా ఆలోచిస్తారో, ఎవరైతే తెలివిగా ఆలోచిస్తారో వాళ్ళు తొందరగా ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఏ రకంగా? ఏ విధంగా సంపాదిస్తున్నారు? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చాలామంది మెయిన్‌గా మారుతున్నది ఎటువైపు ప్రెజెంట్ జనరేషన్ నడుస్తుంది అంతా ఏఐ జనరేషన్. ఈ ఏఐ మీద చాలామంది ఫోకస్ చేస్తున్నారు. దీంట్లో ఏం చేస్తున్నారు మొత్తానికి మంచి ప్రాంప్ట్స్ ఇచ్చేసి వీడియోలను తయారు చేయడము, దానికి తగ్గట్టుగా మంచి ప్రమోషన్‌కి సంబంధించిన ఏవన్నా వీడియోలు తయారు చేయడము, మంచి పోస్టర్‌లను తయారు చేయడము, ఇలాంటివి చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. దీనికి పెద్ద కష్టమేం లేదు. ఒక మొబైలు, ఆ మొబైల్‌లో ఏఐకి సంబంధించిన యాప్ చాట్ జీపీటా లేకపోతే ఇంకేదా లేకపోతే గూగుల్ జెమినీ అని సంబంధించి యాప్ ఉంటే దానికి మనము ప్రాంప్ట్ ఇచ్చామనుకో, ఆ ప్రాంప్ట్ మొత్తము ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి వీడియోని ఇస్తది. లేదు ఇంకొకటొచ్చేసి చాలామంది ఈ ఎడిటింగ్ వైపు గానీ, ప్లస్ డిజిటల్ మీడియా వైపు గానీ, ప్లస్ ఇంకొకటేంది మెయిన్‌గా వచ్చేసి కోడింగ్ జేస్తున్నారు. ఈ కోడింగ్‌ని గూడా ఏఐని యూజ్ జేసి కోడింగ్ జేసుకుంటూ వాళ్ళు దాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు. చాలా మట్టుకు చాలామంది ఈరోజు హెవీగా కష్టం గాకుండా స్మార్ట్‌గా ఆలోచిస్తూ, స్మార్ట్‌గా ముందుకెళ్తూ డబ్బులు సంపాదించే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి, మనం గూడా అదే రకమైన కార్యక్రమాలు జేయాలి. మనం గూడా డబ్బులు సంపాదించాలని జెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎక్కడ గూడా ఏదైనా సరే పూర్తిగా అవగాహన లేకుండా దేంట్లో గూడా పెట్టుబడి పెట్టొద్దు. ఇప్పుడు మనం జెప్పాను ఏఐకి సంబంధించింది. దానికి పెద్ద అవసరం లేదు. అది ఒక గంట సేపు ఒక క్లాస్ ఇన్నామంటే మనకు అర్థమైపోతది. దానికి ప్రాంప్ట్ ఎట్లా ఇయ్యాలో మనం వీడియో ఒకటేనండి. మనం వీడియో తయారు చేసేటప్పుడు నాకు ఇది కావాలి అని జెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇస్తది. దానికి సంబంధించిన ప్రాంప్ట్ మొత్తం క్లియర్‌గా మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తది. దాన్ని మనము అందులో పెట్టేస్తే మనకు వీడియోని క్రియేట్ చేసి ఇస్తది. అంటే ఇది గూడా అంత ఈజీ గాదు. దీనికి కొంచెం కష్టం. బయట 5 గంటలు కష్టపడితే దీనికి ఒక అర్ధగంట సేపు కష్టపడుతూ నీకు వీడియో క్రియేట్ అయితే దాన్ని అమ్ముకుంటామంటే డబ్బులొస్తాయి. అంతే. ఇంకొకటొచ్చేసి మెయిన్‌గా ఈ రోజుల్లో బాగా నడుస్తుంది యూట్యూబ్. యూట్యూబ్ నుంచి చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన కొన్ని కంటెంట్స్ పెట్టుకుంటున్నారు. నేను ఈ ప్రదేశాలను చూయించాలి, నేను ఇక్కడ తిరుగుతూ చూయించాలి. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే దేవాలయాలకు సంబంధించినవి గానీ, పురాతన సంబంధించిన కోటలు, ప్రదేశాలకు సంబంధించినవి గానీ, కొందరు వాతావరణానికి సంబంధించినవి, కొందరు మంచి సీనరీసు, ప్రదేశాలను, కొందరు పల్లెటూళ్ళను ఎక్స్‌పోజ్ చేస్తూ అక్కడున్న అందాలను చూపిస్తూ, మరికొందరేమో పక్షులకు సంబంధించినయి, కొందరేమో వంటలకు సంబంధించినయి, కొందరేమో టెక్‌కి సంబంధించినయి, కొందరేమో మొబైల్ ఫోన్‌లకు సంబంధించినయి. చాలా రకాలుగా అంటే ఆలోచనలతోటి వీడియోలు పెట్టుకుంటూ దాంట్లో సక్సెస్ అయితూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనం చేసుకుంది కూడా అదే వేలో ఉన్నాం. మనం కూడా అదే రకంగా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ రకంగా ముందుకెళ్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారు గదా! ఇందులో డబ్బులు పెడితే వస్తాయి.
ఇందులో నువ్వు పలానా దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నీకు 15% నుంచి 30% దాకా లాభాలొస్తాయి. నువ్వు పెట్టు తొందరగా కోటీశ్వరుడు అయిపోతావు అంటే, రాత్రికి రాత్రికి కోటీశ్వరుని అయిపోతావు గానీ, ఏదో ఆశతోటి డబ్బులు పెడితే లాస్ట్‌కి జరిగేదేందంటే ముంచేస్తారు వాళ్ళు. మనం మునిగిపోవాల్సొస్తది. ఇలాంటి ఫ్రాడ్‌లనేటివి చాలా జరుగుతున్నాయి. వీటికి చాలా దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. పూర్తి అవగాహన లేనిది దేంట్లో కూడా డబ్బులు పెట్టద్దు. మరొక వే ఏందంటే మనం డబ్బులు సంపాదించడానికి ఈరోజు చాలామంది యువత గూడా ఆలోచిస్తున్నది. మరో వే ఏందంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. దీనికి సంబంధించి చాలా రూమర్స్ ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా ఏం మాట్లాడారంటే అదొక పెద్ద జూదము. అది పత్తలాట అది. దాంట్లో ఒక్కసారి డబ్బులు పెడితే పోతాయి రావని జెప్పేసి చాలామంది అంటారు. తప్పు అది. అది అవగాహన లేని వాళ్ళు మాట్లాడింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మనం ఏది చేసినా ఆ దాంట్లో మనకు డబ్బులనేటివి రావు, పోతాయి. ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా తెలుసుకోండి. పని రానిది మనం పని ముడితే ఏదో ఒకటి జరుగుతది. ఇది గూడా అంతే. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలి అని అనుకుంటే, దానికి సంబంధించిన పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతనే డబ్బులు పెట్టండి. ఒక సంవత్సరం పాటు దాని మీద వర్కౌట్ చేయండి. ఏ రకంగా ఉంటది? మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు పడిపోతుంది? ఎందుకు క్రాష్ అవుతుంటది? ఈ మొత్తము మార్కెట్ మొత్తం దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ప్రపంచం యొక్క స్థితిగతుల మీద, రాజకీయ, ఆర్థిక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే చూసిన తర్వాతనే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఒకవేళ ప్రపంచంలో ఏ మూలకి ఏం జరుగుతుంది? మొన్నటి వరకు యుద్ధాలు జరగడం వల్ల ఇరాన్ ప్లస్ అమెరికా యుద్ధం జరగడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండి ఎప్పుడు మార్కెట్ ఏ స్థాయిలో ఉంది? మార్కెట్ బాగుందా? లేకపోతే పడిపోతుందా? విదేశీ మార్కెట్‌లు ఎట్లా ఉన్నాయి? వీటి మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎటువంటి అవగాహన లేకుండా మాత్రం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఒకవేళ మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాత అయినా సరే పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టకుండా మినిమమ్ ఒక 5,000, 10,000 తోటి మొదలుపెట్టి అసలు ఏ రకంగా ఉంటాయి? లాభాలు ఏ రకంగా వస్తున్నాయని మీకు ఒక అవగాహన వస్తది. అప్పుడు మీకు ఓకే. నేను పెట్టగలుగుతాను, నేను ముందుకెళ్ళగలుగుతాను, నేను సంపాదించుకోగలుగుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు అమౌంట్‌ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ రకంగా కూడా మనం తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. కానీ చాలామంది అనుకున్నట్టుగా డబ్బులు ఈజీగా సంపాదించడం అనేది చాలా అసాధ్యము. సాధ్యమైంది కాదు. ఏదో కొంత వరకు మనం చేసిన మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా కొన్ని స్మార్ట్ వేలో వెళ్ళినప్పుడు మన ప్రాజెక్టులు సక్సెస్ అయితే వాటికి మాత్రం డబ్బులొస్తాయి. అప్పుడు మనం కుబేర్లం కావచ్చు. ఎవరు ఏం చేసినా గానీ ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడంది ఏది రాదు. ఇప్పటికిప్పుడు చూస్తున్నాం మనము ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా ఈరోజు ట్రిలియన్స్ డాలర్లకు సంబంధించి అంటే ధనవంతుడైనని చెప్పేసి వింటున్నాము. అతను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాడు ఈ స్థాయికి రావడానికి. ఈరోజు ప్రపంచంలో అత్యంత కుబేరుడు. అతన్ని అందుకోవడం కష్టం అని చెప్పేసి అంటుర్రు. అంత డబ్బు ఇప్పుడు అతని దగ్గర ఉందని చెప్పేసి అంటుర్రు. అంటే మనకు అంత కాకపోయినా గానీ మనం ఆలోచించేది ఏంది? సంపాదించుకున్నామా, ఒక ఇల్లు కట్టుకున్నామా, ఒక కారు ఉందా, ఫ్యామిలీ సెటప్ అయింది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా చాలు. సంతోషం. అంతకు మించి మనకేం లేదు. మనం అంతకు మించి మితిమీరిన సంపాదన అవసరం లేదు. సెటిల్ కావాలి లైఫ్‌లో అని చెప్పేసి ప్రతి మధ్య తరగతి కుటుంబ సభ్యుడు అనుకునేదే. నేను కూడా అలాగే అనుకుంటాను. కానీ ఎవరెవరో ఏదో చెప్పారని చెప్పేసి అడ్డమైన దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి అనవసరంగా లాస్ కాకండి. ఎవరి మాటలు అంత ఈజీగా నమ్మకండి. ఒకవేళ ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమనంటే అది నిజమా? కాదా? దాని ఎనక కరెక్ట్‌గా నిజమా? దీంట్లో డబ్బులొస్తాయని చెప్పేసి ఉన్నదా? లేకపోతే ముంచేది ఉన్నదా? అని చెప్పేసి పూర్తి అవగాహనకొచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒకవేళ మీకేమైనా డౌట్ గనుక అట్లాంటివి వస్తే దాని జోలికి పోకండి. అసలు ఇక్కడ కూడా డబ్బులు పెట్టకండి. మన పెద్దవాళ్ళంటారు భూమిని నమ్ముకున్నోడు ఎప్పుడు చెడిపోడని జెప్పేసి. ఒకవేళ మీకు అలాంటిదేదైనా ఉంటే భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఈరోజు రేపు భూమి రేట్లు గూడా చాలా పెరుగుతున్నాయి. భూమిని నమ్ముకున్నోళ్ళు చాలా ఇదుంది. మొన్నటికి మొన్న మనం బంగారం గూడా జూసినాము. ఆహ్, ఒక 3, 4 సంవత్సరాల క్రితం బంగారం రేట్ ఎంతుండే, ఇప్పుడు రేట్ ఎంతుంది. ఒకటేసారి హైక్ అయిపోయింది. అంతలా పెరిగిపోయింది. అలాంటి వాటి మీద అంటే దాని గురించి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే పెట్టండి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులొస్తే మేము 15-30% దాకా వడ్డీ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పేసి అన్న వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మకండి. అలాంటి వాళ్ళని దరిదాపులో కూడా రానీయకండి. వాళ్ళు పెద్ద మోసగాళ్ళు ఉంటారు. ఈరోజు రేపు గల్లీలలో నడిచే చీటీలు కూడా నా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటి జోలికి కూడా వెళ్ళకండి. అండ్ ఏ విషయంలో అయినా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా రకాలుగా రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేసే పనులు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు చెప్పింది ఏఐ ఒకటి. ప్లస్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గానీ, ఫోటో ఎడిటింగ్ లాంటివి గానీ, ప్లస్ కోడింగ్ లాంటివి గానీ వాటిని గూడా ఏఐ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తూ ప్లస్ యూట్యూబ్‌కి సంబంధించినయి. మీకు సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ లేకపోతే మంచి మంచి స్టోరీస్, కథలు మీకు జరిగిన అనుభవాలు అంటే మీరు విదేశాలకు గిన వెళ్ళొచ్చినయి గానీ, మీరెటైనా తిరిగేసొచ్చినయి గానీ, అటువంటికి సంబంధించిన అనుభవాలు లేకపోతే మీకేమైనా సబ్జెక్ట్ తెలిసినవి ఉంటే అంటే మీరు
టీచరే ఉన్నా గానీ, ఇంకేది ఉన్నా గానీ, అలాంటి సబ్జెక్టులు సోషల్ గానీ, సైన్స్ గానీ, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఇట్లాంటివి ఉన్నా గానీ, లేకపోతే మంచి మంచి కథలకు సంబంధించినవి గానీ, ఏవైనా సరే మీ దగ్గర ఏమైనా ఉంటే జస్ట్ మీరు కనీసం పొద్దున వంట చేసేటప్పుడు పలానా వంట చేస్తున్నాం అని చెప్పేసి పెట్టిన వీడియోకైనా సరే మీకు వ్యూస్ వస్తే మంచి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఏ రకంగా ఆలోచించినా గానీ మనకు అంత ఈజీగా డబ్బులు రావు. వస్తాయి డబ్బులు స్మార్ట్‌గా ఆలోచించి మన తెలివితో ముందుకెళ్తేనే డబ్బులొస్తాయి గానీ, లేకపోతే ప్రతి దాంట్లో మనం రాంగ్ స్టెప్ ఏస్తే మనం నష్టపోవాల్సి ఉంటది. దయచేసి అందరూ ఆలోచించండి. ఎక్కడ గూడా అంత ఈజీగా రాత్రికి రాత్రి కుబేరులమైపోయేంత డబ్బు అనేది ఎవరికీ రాదు. టైం పడతది. నువ్వు టెక్నాలజీని వాడినా గానీ, ఇంకేది వాడినా గానీ దానికి గూడా కొద్దిగా టైం తీసుకుంటది. మనం డెవలప్ కాదందుకు డబ్బులు రావడానికి. అందుకోసమే తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా ఈజీగా డబ్బులొస్తాయి ఇన్వెస్ట్‌మెంట్ చేయమనంటే అస్సలు చేయకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.